నమస్కారం, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన పిఠాపురం మాజీ ఇన్ఛార్జ్ మాకినేడు శేషకుమారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. ముజువర్ల సమస్యలు పరిష్కరించుకునేందుకు త్వరలోనే కమిటీ సమావేశం జరుపుకుంటామని అన్న కొండపల్లికి చెందిన సయ్యద్ అహ్మద్ అన్సారీ. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జనసేన పిఠాపురం మాజీ ఇన్ఛార్జ్ మాకినేడు శేషకుమారి. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు శేషకుమారి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి, పిఠాపురం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 50 ఏళ్ల నుంచి బీసీల కోసం నేను పోరాడుతున్నా, 12,000 ఉద్యమాలు చేశాం, 2,000 జీవోలు సాధించామని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ చూసి దేశంలో ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారన్నారు. దేవినేని అవినాష్తో కలిసి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ కి ఉన్నంత ధైర్యం, సాహసం, నిజాయితీ ఎవరికీ లేవన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చరిత్రలో ఏనాడు చేయనంత మేలు చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వాలు మమ్మల్ని ఓట్లుగానే చూశాయని, సీఎం జగన్ మాత్రమే తన కుటుంబంలో చూసుకున్నారని చెప్పారు. వైఎస్ జగన్ ను మళ్ళీ సీఎంగా చేసుకోవాలి, ప్రజల అభివృద్ధే సీఎం జగన్ అభివృద్ధి అని చెప్పారు. ప్రజలు దేవుడి ఫోటోతో పాటు సీఎం జగన్ ఫోటోను పెట్టుకుంటున్నారన్నారు. నేను కర్నూలులో స్వయంగా చూసా. సీఎం జగన్ రాజకీయ నాయకుడు కాదు, సంఘ సంస్కర్త అంటూ కృష్ణయ్య కొనియాడారు. ఎలాంటి పోరాటం చేయకుండానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ మేలు చేశారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా నిజాయితీగా ఆలోచించాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ ను ఓటేసి గెలిపించాలని ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ కృష్ణయ్య చేసిన పోరాటాలను సీఎం జగన్ గుర్తించి అతను ప్రతిఫలం అందించారన్నారు. బడుగు బలహీన వర్గాలకు జగన్ ఎంతో మేలు చేశారని చెప్పారు. గతంలో అనేక పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని, జగన్ మాత్రం వారిని బ్యాక్ బోన్ కాస్ట్ గా మార్చారని తెలిపారు. పార్టీ పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చి వారికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. టీడీపీ హయాంలో బీసీలను చంద్రబాబు దుర్భాషలాడారని గుర్తు చేశారు. దొంగ హామీలతో ముందుకు వస్తున్న చంద్రబాబుని బీసీలు నిలదీయాలని కోరారు. టీడీపీ పెట్టిన మీటింగ్లన్నీ అట్రఫ్లాపే అని చెప్పారు. మోడీని పచ్చిబూతులు తిట్టి ఇప్పుడు ఏ విధంగా పొగుడుతున్నారని అవినాష్ ప్రశ్నించారు. అక్రమ కేసుల నుంచి బయటపడి తన కొడుకుని ముఖ్యమంత్రిని చేసేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం కాదని తెలిపారు. పెత్తందారులకు ఈసారి అవకాశం ఇవ్వద్దని ఆయన సూచించారు. త్వరలోపల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద ముసలి కన్నీరు గారుస్తున్నారు. నేను 50 ఏళ్ల నుంచి ఈ వర్గాల హక్కుల కోసం, వీరు పిల్లలు చదువుకోవాలని, వీరు ఉద్యోగాలు చేయాలని, అధికార పదవులు పొందాలని 50 ఏళ్ల నుంచి 12,000 ఉద్యమాలు చేశాం. దాదాపు 2,000 జీవోలు తీసుకొచ్చాం. అనేక స్కీములు పెట్టించాం. మేము పోరాడి హాస్టళ్ళు, గురుకులాలు, ఉద్యోగాల భర్తీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో పెట్టడానికి ఉద్యమాల పునాది వేశాం. 12,000కు పైగా ఉద్యమాలు చేశాం. ఇటీవల రాజ్యసభ అయిన తర్వాత అన్ని రాష్ట్రాలు తిరిగి చూస్తున్నా ఎక్కడ ఏమేమి స్కీములు ఉన్నాయి, ఏం స్కీములు పెట్టాలని చెప్పి. అయితే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లోపల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రకులాలలోని పేదలు, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని ఇక్కడ ఉన్న అన్ని స్కీములు ఎక్కడ లేవు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే అధికారంలో 50% జనాభా ఉన్న బీసీలకు 70% వాటా ఇచ్చాడు. అదేవిధంగా సంపదలో వాటా ఇచ్చాడు, బడ్జెట్లో వాటా ఇచ్చాడు, ఆస్తిలో కూడా వాటా ఇచ్చారు.
ఈ విధంగా ఈ కులాల యొక్క పేద వర్గాలు పేద కులాల యొక్క అభివృద్ధికి ఆయన చిత్తశుద్ధితోటి అంకిత భావంతో ధైర్య సాహసాలతోటి ఇస్తున్న తీరును ఆయన పేద కులాల అభివృద్ధికి పాటుపడుతున్న తీరును చూసి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యపోతున్నారు. నేను ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసిన, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలో 18 మందికి 11 మంది ఇచ్చాడు. ఎంపీలు రాజ్యసభలో 8 మంది ఉంటే 5 మంది బీసీలకు ఇచ్చాడు. మరి మీరేం చేస్తున్నారు? మీరు కూడా ఇవ్వాలి కదా, బీసీల కోసం పోరాడిన బీసీ ముఖ్యమంత్రి అని అక్కడ బీహార్ లోపల, యూపీ లోపల, రాజస్థాన్ అనేక మంది ముఖ్యమంత్రులను నేను ప్రశ్నించి నిలదీయడం జరిగింది. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ధైర్యం, సాహసం, నిజాయితీ, అంకిత భావము ఎవరికి అంత ధైర్యం చాలదు. ఈ వర్గాల గురించి పోరాడాలి, ఈ వర్గాలకు అధికారంలో వాటా ఇవ్వాలి, అది ఈ వర్గాలకు బడ్జెట్లో వాటా ఇవ్వాలి, ఈ విధంగా ఈ వర్గాలకు స్కీములు పెట్టాలంటే అది చాలా ధైర్యం కావాలి. అది జగన్మోహన్ రెడ్డికి ఒక్కరికే సాధ్యం అని చెప్పి వాళ్ళందరూ ప్రశంసిస్తున్నారు. నేను మిమ్మల్ని ఆయనను ఆదర్శంగా తీసుకోండి, మీకు సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పాను. నీళ్ళు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇచ్చేసి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు గతంలో ఆర్ కృష్ణయ్య గారు ఏదైతే ఆయన జీవితాంతం గల బీసీల కోసం, బీసీల యొక్క హక్కుల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో, ఈరోజు ఆయన చేసిన పోరాటాలన్నీ గల నెరవేర్చిన నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండే ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు నియోజకవర్గానికి వచ్చి మా తూర్పు నియోజకవర్గ బీసీ ముఖ్య నాయకులతో సమావేశమై ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తున్నారు. పక్కన తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, లేకపోతే ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఏ రాష్ట్రమైనా బలహీన వర్గాల ప్రజానీకం కోసం అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు పెద్దలు కృష్ణయ్య గారు చెప్పడం చాలా ఆనందం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అనేక రాష్ట్రాలు కానివ్వండి, అనేక ముఖ్యమంత్రులతో కానివ్వండి, ఆ ఒక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం వాళ్ళు చేసే కార్యక్రమాలు కానివ్వండి అన్నీ గారు గమనించిన పెద్దలు ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు. అలాంటి ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు ఆయన ఏదైతే జీవితాంతం పోరాటం చేశారో హక్కుల కోసం, ఆ హక్కులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానని చెప్పడం ఈరోజు చాలా ఆనందం అని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే గతంలో తెలుగుదేశం కానివ్వండి, లేకపోతే అనేక పార్టీలు కానివ్వండి, ఈరోజు దేశంలో అనేక పార్టీలు బీసీ అంటే కేవలం ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకునేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్గా మార్చిన గొప్ప నాయకుడు ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముజువర్ల సమస్యలు పరిష్కరించుకునేందుకు త్వరలోనే కమిటీ సమావేశం జరుపుకుంటామని కొండపల్లికి చెందిన సయ్యద్ అన్సారీ తెలిపారు. పొలం అమ్మకం సయ్యద్ హుస్సేన్కు జరిపామని, అయితే ప్రెస్ నోట్లో సయ్యద్ అల్ఫాత్ వించిపేటకు చెందిన న్యాయవాది అని తప్పుగా పడిందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన అన్సారీ ప్రెస్ నోట్లో జరిగిన తప్పుకు వివరణ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చారన్నారు. కొండపల్లి గ్రామవాసిని హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గా షరీఫ్ కొండపల్లి కిల్లాపై ఉన్న సర్ ముబారక్ ముజావర్లలో ఒకడిని. నేను పాత కమిటీకి వైస్ ప్రెసిడెంట్గా చేసినాను. ఆ తరువాత
మా ముజావరులు చక్కగా వంతులు చేసుకుంటూ గడుపుతున్నారు. మొన్న నేను ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాను. అందులో నేను మా ముజావరుల ప్రెసిడెంట్ సయ్యద్ అల్తాఫ్ న్యాయవాది వించిపేట పంజా సెంటర్ వారి పేరు సయ్యద్ అల్తాఫ్ అని ప్రెస్ నోట్లో ఇచ్చినాను. కానీ అది పొరపాటున కొండపల్లి బీ కాలనీ నివాసి అయిన సయ్యద్ అల్తాఫ్ రజా గారి పేరు తప్పుగా ప్రింట్ వచ్చినది. అది వీరికి అల్తాఫ్ రజా గారికి మాకు ఏమీ సంబంధము లేదు. రాజీవ్ గాంధీ పార్క్ ఎదురుగా ఉన్న ఘాట్ వద్ద కూర్చున్న 2 వ్యక్తులపై గంజాయి బ్యాచ్ సభ్యులు దాడి చేశారు. గంజాయి బ్యాచ్ దాడిలో ఒక వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గంజాయి బ్యాచ్ దాడితో భయాందోళనకు గురయ్యారు ఘాట్ వద్ద ఉన్న వ్యక్తులు. మనంతా ఎంప్లాయీస్ జస్ట్ పాస్ పోసుకోవడానికి వచ్చామంటే మా వాడు భయం వేసి అటు ఉరికాడు. నేను అన్నాను, మీకు ఏమైనా కావాలో చెప్పండి, అంతే తప్ప ఇచ్చే మాకండి, పైన చూసుకోండి అని అంటే కూడా వాడు వెనమల అల్లో ఉన్నాడు, బ్లూ షర్ట్ వాడేమో బాటిల్ పెట్టేసేది. రానున్న సాధారణ మరియు అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సన్నాహక ఏర్పాట్లపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో డీజీపీ కేవీ రాజేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాలతో కలిసి సిఎస్ ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, ఐటీ స్వీప్, శాంతి భద్రతలు, కమ్యూనికేషన్ ప్లాన్, కంప్లైంట్ రిడ్రెసల్ ఓటర్ హెల్ప్ లైన్, పోలింగ్ కేంద్రాల్లో ఉండవలసిన కనీస సౌకర్యాలు వంటి అంశాలపై సమీక్షించారు. సిఎస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు పూర్తి స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన పునర్ఘటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలుండగా వాటిలో కనీసం 50% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని తెలిపారు. వెబ్కాస్టింగ్ ఉన్న పోలింగ్ కేంద్రాలను నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కంట్రోల్ రూమ్లతో అనుసంధానమై పోలింగ్ సరళిని నిరంతరం మానిటర్ చేయటం జరుగుతుందని సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. జనవరి నుండి ఇప్పటి వరకు 176 కోట్ల రూపాయలు విలువైన వస్తువులు అనగా 78 కోట్ల రూపాయల నగదు, 41 కోట్ల రూపాయల విలువైన ఖరీదైన వస్తువులు, 30 కోట్ల రూపాయల విలువైన వివిధ డ్రగ్స్ వంటివి స్వాధీనం చేసుకున్నట్టు సిఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని మరింత కట్టుదిట్టంగా అమలు చేయడంతో పాటు ఇతర అక్రమాల నియంత్రణకు రాష్ట్ర సరిహద్దులు, ఇతర ప్రాంతాల్లో 60 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు సహా రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించడం జరుగుతుందని సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల బందోబస్తు నిమిత్తం కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక పోలీసుల సహాయం తీసుకోవడం జరుగుతుందని సిఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. ఈసారి ఎన్నికల్లో 85 ఏళ్లు నిండిన వృద్ధులు, వివిధ అంగవైకల్యం కలిగిన ఓటర్లకు ఇంటి నుండే వారి ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పించడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఓటు హక్కు ఆవశ్యకతపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం జరుగుతుందని సిఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ బందోబస్తుకు 150,000 మంది రాష్ట్ర పోలీసులతో పాటు 522 కంపెనీల స్టేట్ ఆర్మర్డ్ రిజర్వ్ పోలీస్, 465 కంపెనీల సెంట్రల్ ఆర్మర్డ్ రిజర్వ్ పోలీసులతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి హోంగార్డ్ తదితర స్థాయి పోలీసులను నియమించడం జరుగుతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ, పటిష్ట బందోబస్తుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల సన్నద్ధపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 4,41,41,182 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. సెక్యూరిటీ సిబ్బందికి 12,683 వాహనాలు,
పోలీస్ సిబ్బందికి 13,322 వాహనాలు అవసరం ఉంటుందని వివరించారు. ఎన్నికల నిర్వహణకు 175 మంది అసెంబ్లీ, 25 మంది పార్లమెంట్ రిటర్నింగ్ అధికారులు, 829 మంది అసెంబ్లీ, 209 మంది పార్లమెంట్ ఏఆర్ఓలు, 5,067 మంది సెక్టోరల్ పోలీస్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 55,269 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2,48,814 మంది పోలింగ్ అధికారులు, 46,165 బూత్ స్థాయి అధికారులు, 416 మంది జిల్లా స్థాయి నోడల్ అధికారులు అవసరం ఉండగా వారంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్లకు, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లకు, అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ జరిగిందని సీఈఓ మీనా పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 46,165 పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్, తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్ దీపాలు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలను కల్పించడం జరిగిందని సీఈఓ మీనా పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మోడల్ కోడ్ బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయని తెలిపారు. జనవరి నుండి ఇప్పటి వరకు 176 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను గత 4 రోజుల్లో 3,39 లక్షల విలువైన నగదు, మద్యం వంటివి స్వాధీనం చేసుకున్నట్టు సీఈఓ మీనా వివరించారు. ఇంకా ఈ సమావేశంలో హోం, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖల ముఖ్య కార్యదర్శులు హరీష్ కుమార్ గుప్తా, శశిభూషణ్ కుమార్, ప్రవీణ్ ప్రకాష్, రాష్ట్ర చీఫ్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ గిరిజా శంకర్, విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్, సిడిఎంఏ శ్రీకేష్ బాలాజీరావు, అదనపు సీఈఓ హరీంద్ర ప్రసాద్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ రవి తదితర. గాజువాక భీమవరంలో ఓడిపోయిన పవన్ కళ్యాణ్కి ఓటమేమీ కొత్త కాదని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. వంగా గీతా చేతిలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నాడని, ఎన్నికల తర్వాత బీజేపీలో జనసేన విలీనం కాబోతుందని జోషన్ చెప్పారు. నేను విలీనం చేయను అని శ్రీపాద వల్లభుడు సాక్షిగా పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక 32వ డివిజన్ అయోధ్యనగర్, లోటస్ ప్రాంతాలలో స్థానిక డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్, లోటస్ అసోసియేషన్ సభ్యులు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ లోటస్ సెక్టార్ 2లో పర్యటించడం జరిగిందన్నారు. అందరూ ఆప్యాయంగా తమను పలకరిస్తున్నారన్నారు. లోటస్ అభివృద్ధికి కృషి చేస్తామని తాము హామీ ఇచ్చారు. ఈ డివిజన్ నుండి మంచి మెజార్టీతో ఇస్తామని ప్రజలు తెలుపుతున్నారన్నారు. గాజువాక భీమవరం ఏరియాలో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కి ఓటమి ఏమీ కొత్త కాదన్నారు. ఆయనకి పిఠాపురంలో ఓట్లు రావన్నారు. ఓంగ గీత చేతిలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నారన్నారు. ఓడిపోతానని తెలిసి అటువంటి మాటలు మాట్లాడుతున్నాడని చెప్పారు. రేపు ఎన్నికల తర్వాత బీజేపీ జనసేన విలీనం కాబోతుందన్నారు. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్ ఓడిపోబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు కొండపల్లి బుజ్జి, 32వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. లోటస్లో సెక్టార్ 2లో అపార్ట్మెంట్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. అందరూ కూడా నాకు చాలా వరకు పరిచయస్తులే ప్రతి డివిజన్లో. ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్స్లో కూడా నేను చాలా అనుబంధం, దాదాపు 3 ఏళ్ళ కన్నా ఇదే లోటస్లో నేను కూడా నివసించడం జరిగింది. దాని మీద అందరూ కూడా చాలా చక్కగా మమ్మల్ని ఆదరించడం కానివ్వండి, తప్పకుండా నువ్వు ఇక్కడ రావడం మా అందరూ కూడా ఆనందంగా ఉందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందంగా పిలవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా సుందరపాల్ గారు, బొల్ల విజయ్ గారు, పార్టీ నాయకులు, ముఖ్యంగా చెప్పాలంటే స్థానికులందరూ కూడా బయటకు వచ్చి ఈరోజు నువ్వు తప్పనిసరిగా నువ్వు సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలవాలి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ లోటస్లో కూడా మల్లాది విష్ణు గారు చాలా అభివృద్ధి చేశారు. రోడ్లు కానీ మిగతా అన్నీ కూడా ఈ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ తప్పకుండా నేను రేపు ఎలక్షన్స్ అయ్యాక వాళ్ళకి అన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పడం కానివ్వండి, చక్కగా గ్రైండరీ కానివ్వండి, అంటే ఒక చూడడానికి ఒక మంచి కాలనీలాగా వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీ కావాలంటే ఆ ఫెసిలిటీ అన్నీ కూడా మేము క్రియేట్ చేస్తామని చెప్పని ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. వర్క్ కూడా ముందుకెళ్తుంది. ఏదేమైనా కానీ ఏదైతే గతంలో ఇక్కడ మా కార్పొరేటర్ గారు స్వల్ప మెజార్టీతో ఓటమి చెందారు, మంచి మెజార్టీతో మళ్ళీ ఈ డివిజన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మేము మంచి మెజార్టీ ఇస్తామని చెప్పని స్థానికులంతా చెప్తుంటే కూడా చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ కూడా తెలియపరుచుకున్నాను. అతనికి ఏమైనా ఓటమైన కొత్తది, ఆయనకి ఏమన్నా ఓటమైన కొత్త అయితే కనుక మనం ఆలోచించాలి. అతను పిఠాపురం 1,00,000 ఓట్లు వస్తాయేమో చూడండి, అసలు ఓట్లు పడతాయేమో చూడమని చెప్పండి. ఆయనకి 1,00,000 ఓట్లు మెజార్టీ కాదు. అక్కడ మా వంగా గీత గారు మామూలు క్యాండిడేట్ కాదు. ఆమె
2009లో ప్రజారాజ్యంలో గెలిచింది ఆమె, మళ్ళీ ఎంపీగా గెలుపొందారు. రేపు ఉదయం పవన్ కళ్యాణ్ మీద కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే నిజంగా కనుక అతనికి ఒక నాయకుడిగా చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో పోటీ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేస్తున్నాడు, చివరికి నారా లోకేష్ కూడా మంగళగిరిలోనే అతను ఓడిపోయి అక్కడ పోటీ చేస్తున్నాడు. మరి ఈరోజు ఈయన భీమవరం గాజువాక ఎందుకు వదిలేశాడు? ఇతను ఓటమి భయం కదా, ఓటమి భయమే. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఏదో చెప్తాడు, ఎలాగో ఓడిపోతాం కాబట్టి దానికి ఇప్పుడే రీజన్స్ రెడీ చేసి పెట్టుకుంటున్నాడు. అతను ఓడిపోవడం ఖాయం, దాంట్లో ఎటువంటి అతిశయక్తి లేదు. మళ్ళీ దాంట్లో కూడా ఆప్షన్స్ పెట్టుకున్నాడు. మళ్ళీ మోడీ గారు చెప్తే నేను ఎంపీకి వెళ్తాను, లేదంటే ఎమ్మెల్యేకి వెళ్తాను. నువ్వు జనసేన పార్టీ అధినేతవయ్యా, జనసేన పార్టీ అధినేతవి, నువ్వు మోడీ గారు చెప్తే సీట్లు మార్చుకోవడం ఏంటి? అసలు ఏమన్నా 10 ఏళ్ళు నువ్వు పార్టీ పెట్టి 10 ఏళ్ళు ఒక పార్టీకి నాయకుడిగా ఉంటూ బీజేపీ చెప్తే మళ్ళీ మార్చుకుంటాడంట. మీకు వెళ్ళినప్పుడు అసలు నీ పార్టీ ఎందుకు జనసేన పార్టీ? ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున గడప సెక్టర్ 2లో తిరగడం జరిగింది. ఈ 32వ డివిజన్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన కాడప్పుడు కూడా 14 కోట్లతో అభివృద్ధి చేయటం, అలాగే ఒక మోడల్ డివిజన్గా విజయవాడ నగరంలోనే ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే దక్కుద్ది. అదేవిధంగా ఈ రోజున మేము సెక్టర్ 2లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడుతున్నారు. మేము తెలియక లాస్ట్ టైం తప్పు చేసామండి, ఈసారి మేము అలాంటి తప్పు చేయదలుచుకోలేదు. మీరు 7.5 కోట్లు ఖర్చు పెట్టి సెక్టర్ 1 క్లాస్ ఏరియాలో మోడల్ డివిజన్ చేసినందుకు ప్రతి ఒక్కరు మీకు రుణపడి ఉంటాం, మీకు కంపల్సరీ మిమ్మల్ని ఆశీర్వదించి మీకు ఓట్లేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఈనాడు పేపర్లో కానీ వీటిలో కానీ 32వ డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదు గత 20 సంవత్సరాలుగా అంటున్నారు. మేము ఈ రోజుని పిలుచిన బహిరంగ దీనికి చర్చగా రమ్మంటున్నాం, ఒకసారి వచ్చి చూడండి. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి నరేంద్ర. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినర్ పివి మిథున్ రెడ్డి, రాధారంగా మిత్రమండలి సభ్యులు షేక్ బాబు, ఇమ్రాన్ రాజా, పి నరేంద్ర, నాగ శ్రీనివాస్ తదితరులు. ప్రతి ఒక్కరికి పథకాలు అందించిన ఘనత జగన్కే దక్కుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కొనియాడారు. సొంత ఎజెండా కోసమే టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో దోస్తీ కట్టాయని అన్నారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామలింగేశ్వర్ నగర్ 15వ డివిజన్లో విజయవాడ ఎంపీ కేసినేని నానితో కలిసి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, కార్పొరేటర్లు మరియు వైసీపీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ జగన్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం అందుతుందని ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 16 కోట్ల రూపాయలతో 15వ డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి పథకాలు అందించిన ఘనత జగన్కే దక్కుతుందని అన్నారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసినా వేయకపోయినా సంక్షేమ పథకాలు అందించామని, ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో ప్రజలు ఆలోచించాలన్నారు. సొంత ఎజెండా కోసమే టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో దోస్తి కట్టాయని అన్నారు. మైనార్టీలకు వ్యతిరేకంగా ఎన్ఆర్సీ, సిఏఏలను తీసుకువచ్చిన బీజేపీకి చంద్రబాబు మద్దతు పలికారని చెప్పారు. జగన్ లేకపోతే సంక్షేమ పథకాలకు ఆమడ దూరంగా ఆంధ్ర రాష్ట్రం ఉంటుందని చెప్పారు. అణగారిన వర్గాలకు జగన్ ప్రభుత్వం భరోసా కల్పించిందని పేర్కొన్నారు.
15వ డివిజన్లో సోదరిమణి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు ఒక నాయకత్వంలో పెద్దలు, గౌరవనీయులు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి అయిన కేసినేని నాని గారు, అదేవిధంగా నేను కానివ్వండి, మాజీ డిప్యూటీ మేయర్ చెల్లారావు గారు కానివ్వండి, మేమందరం గారా ఈరోజు 15వ డివిజన్లో ఇంటింటికి వెళ్ళి గారా రాబోయే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంటికి గారా వెళ్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి ఇంటికి అందించిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, మరీ ముఖ్యంగా ఈరోజు ఈ డివిజన్లో గతంలో ఇదే ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు దత్తత తీసుకుని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా వదిలేస్తే ఈరోజు 15వ డివిజన్లో దాదాపుగా 16 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసి కాలువగట్ట ప్రాంతం ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా గారా వాటర్ పైప్ లైన్ వేస్తాం కానివ్వండి, ఈరోజు దాదాపుగా 6 కోట్ల రూపాయలతో 6 రోడ్లు వేస్తాం కానివ్వండి, ఈరోజు మన పార్కు కానివ్వండి, వాటర్ ట్యాంక్ 5 కోట్ల రూపాయలతో కానివ్వండి, ఇవన్నీ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 15వ డివిజన్లో మేము అందరం గారు చేస్తాం గారు జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏ ఇంటికి వెళ్ళినా గారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ గారు లభిస్తున్నాయని చెప్పని ఎంతో సంతోషంగా ప్రజానికం అందరు గారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక అబద్ధపు ప్రచారాలు, వాళ్ళకు సంబంధించిన మీడియాలో అబద్ధ ప్రచారాలు చేస్తున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ప్రజలందరూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కేసినేని శ్రీనివాస్ నాని గారిని ఎమ్మెల్యేగా ఈరోజు మాకు అవకాశం ఇచ్చే విధంగా ఈరోజు ప్రజానికం అందరూ గారు ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గతంలో సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒప్పుకుంటేనే ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయి. కానీ ఈరోజు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఓటేసినా ఓటు వేయకపోయినా ఈరోజు ప్రతి ఒక్కరికి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారో దానికి అనుగుణంగా ఈరోజు మా అందరికి గారా ప్రజానికం ఆదరణ చూపిస్తున్నారు, అదేవిధంగా అభిమానం చూపిస్తున్నారు. ఈరోజు మేము కోరుకునే ఒకటే ప్రజానికాన్ని, ఒక్కసారి మీరు ఏ నాయకుడు ఏ పార్టీ మనకి మంచి చేసింది. ఇందాకే సోదరిమణి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 10 రూపాయల డాక్టర్గా ఎంతో పేరుగాంచిన నూరి గారు. నమస్కారం, అస్సలం వలైకుం. నేను మీ డాక్టర్ నూరి పరి, మీ 10 రూపాయల డాక్టర్ని. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్సీపీ మెంబర్స్ అందరితో కలిసి నాని సార్తో అండ్ విజయవాడ ఈస్ట్ మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అవినాష్ గారితో, మన డిప్యూటీ మేయర్ గారితో డివిజన్ 15లో ఈరోజు తిరగడం జరిగింది. ప్రజలకి అవగాహన లేదు. సిఏ ఎన్ఆర్సీ తీసుకొచ్చి జగన్ గారు తప్పు చేస్తున్నారు ఇలాంటి అంటున్నారు. ఇవన్నీ బీజేపీ టీడీపీతో కలిసి దుష్ప్రచారం చేస్తున్నారు. సో ముస్లిమ్స్కి బీజేపీ మన స్టేట్లో ఎంటర్ అవ్వడం వల్ల ఎప్పుడైనా ముప్పే ఉంటుంది. దానికోసం మనం వైఎస్ఆర్సీపీనే గెలిపించుకోవాలి. ఎందుకంటే మనకు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ గారు కానీ ఎప్పుడు కానీ మైనార్టీ సీట్సే ఇంపార్టెన్స్ ఇచ్చారు, మైనార్టీ పీపుల్స్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మా నాన్నగారు ఎంపీ గారు కూడా ఎప్పుడు మైనార్టీస్కే ముందుగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో దయచేసి మీ వాల్యుబుల్ ఓట్స్ అన్ని మనకే ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లోక్ సత్తా వ్యవస్థాప అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా ఉండాలి. ఆర్థిక భవిష్యత్తు కాపాడేవారు ఎవరు? ప్రజలు ఆలోచించాలి. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయా, ప్రజలను ఓటు వేయనిస్తారా అనే అనుమానం కలుగుతోందన్నారు. సామాన్యుల జీవితాలు మారాలంటే నిర్భయంగా ఓటు వేయాలని జేపీ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ముందుగా మండు టెండర్లో మీరంతా మధ్యాహ్నం వచ్చారు. మాకు ఎక్కడ పెరిగినా కూడా హైదరాబాద్ అలవాటైపోయింది కాబట్టి హ్యూమిడిటీ తట్టుకోలేకపోతున్నాం. టెంపరేచర్ కంటే నాకు తెలుసు వేసవికాలంలో ఎంత కష్టమని చెప్పాను. ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు జరగబోయే ఎన్నిక, సూటిగా అంశంలోకి వచ్చేస్తాను. జరగబోయే ఎన్నిక మా దృష్టిలో ఒక నిర్ణయాత్మకమైన ఎన్నిక, ఒక డిఫైనింగ్ ఎలక్షన్. మామూలుగా మనం అనుకునేది ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య పోరాటం, వైకాపాకి టీడీపీ బీజేపీ జనసేన కూటమికి మధ్య పోరాటం, మరి ఇంకా చెత్తగా మాట్లాడుకుంటే రెడ్లకి కమ్మవాళ్ళకి కాపులకి మధ్య పోరాటం. ఇది కదా మన రాష్ట్రంలో చర్చ అంతా. ఇది కాదు. ఒక భేద దేశంలో ఇప్పటికి కూడా అక్షర జ్ఞానం సరిగ్గా అందని దేశంలో
ఒక జాతి దీర్ఘకాల ప్రయోజనాలను కాపాడాలి అంటే, మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అంటే కేవలం సంక్షేమం సరిపోతుందని ఒక పార్టీ మన దగ్గర నుంచే పన్ను డబ్బులు వసూలు చేసి ఆ పైన అప్పులు తెచ్చి సగం డబ్బు జీతభత్యాలకి ఇతరత్ర ఖర్చు పెట్టి మరికొంత డబ్బు దుబారా ఖర్చులకు తగలేసి మరికొంత శుభ్రంగా కైంకర్యం చేసి ఎలక్షన్లో ఖర్చు పెడుతున్నాం కదా బోళ్ళంతా. ఆ మిగిలింది చాలా సమర్థంగా పంపిణీ చేస్తే అదే పరిపాలన, ఇంకెందుకంటే పరిపాలన లేదు, ఇదే పరిపాలన అన్న తీరుకి ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని సమతూకం పాటించాలా వద్దా? సంక్షేమం అవసరం, పేద సమాజంలో సంక్షేమం ఖచ్చితంగా అవసరం. సంక్షేమం ఎవరి సొంత డబ్బుతో ఎవరు ఇవ్వట్లా. ఈ ప్రజలు ఎవరికి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం లేదు, ఇది ప్రజల డబ్బు. ఏ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా ఏదో వాళ్ళు సొంతంగా ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళకి మనం రుణపడాలనుకుంటున్నారు, ఎవరికి రుణపడి ఉండక్కర్లా. ఎవరన్నా రుణపడి ఉండాల్సిన అవసరం వస్తే ఈ ప్రజలకి ఎన్నికైన వాళ్ళు రుణపడి ఉండాలి, కానీ ఎన్నికైన వాళ్ళకి ప్రజలు రుణపడి ఉండరు. మన పన్నుల డబ్బులు మన ఓటు. సంక్షేమం అవసరం, కానీ సంక్షేమమే పరిపాలన అనుకుంటే ఆ దేశము ఆ రాష్ట్రము భవిష్యత్తు అధోగతే. రాష్ట్ర హక్కులను స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు పిలుపునిచ్చారు. ఒక్కరికి కూడా ప్రజల సమస్యలు పట్టవని, వారికి కావాల్సింది రాజకీయ లబ్ధి మాత్రమేనని మండిపడ్డారు. ప్రచారంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్, కృష్ణా హోటల్ సెంటర్, శివాలయం 137వ బ్లాక్ నుండి బాబురావు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ సిపిఎం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే కార్యక్రమాల మేనిఫెస్టోను అందజేసి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ పాలనలో నగరం అన్ని విధాలా కుంటుపడిందన్నారు. కనీసం మౌలిక వసతులు కూడా కల్పించకపోగా ప్రజలపై అధిక భారాలను మోపుతున్నారని దుయ్యబట్టారు. నగరం అభివృద్ధి చెందాలంటే కమ్యూనిస్టులతోనే సాధ్యమని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మార్పుకు ప్రజలు నాంది పలికాలన్నారు. ప్రచార కార్యక్రమంలో 58వ డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎంని గెలిపించాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఓట్లు అడిగే హక్కు మీకు ఎక్కడుందని అడుగుతున్నాం. చెత్త పన్ను ఏనాడు లేని పెట్టి, కరెంటు బిల్లులు డబల్ చేసి, ఇంటి పన్నులు పెంచి, కరెంటు బిల్లులు పెంచినటువంటి వైసీపీకి ఓట్లు అడిగే హక్కు ఎక్కడుంది? అలాగే వీటన్నిటి వెనకాల నరేంద్ర మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉంది. మోడీ, జగన్ జతగట్టి ఈ భారాలు వేశారు. దీనికి తోడు వంట గ్యాస్ 400ది 1200 రూపాయలకి పెంచారు. పెట్రోల్ 50 రూపాయలది 110 రూపాయల పైన పెంచేశారు. వీటిలో కూడా ఇద్దరిది ఉంది. మరి ఇవాళ ఆ మోడీతో జతగడుతున్నటువంటి టీడీపీ, జనసేన పార్టీలు కూడా ఆ మోడీ ప్రభుత్వం చేసిన పాపాలకి మీరు కూడా సమాధానం చెప్పాలి, మీరు జతగట్టారు కాబట్టి. అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తూ ఉన్నారు. మన రాజధాని అమరావతిని నాశనం చేసింది మోడీ, జగన్ ఇద్దరూ కలిపి. మరి అటువంటి మోడీతో తెలుగుదేశం కలిసి అమరావతిని కానీ విజయవాడను కానీ మీరు ఏమి కాపాడతారు? వీటికి సమాధానం చెప్పాలి. మరి పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలు మరి వీటికి మీరు ఏమి ఉద్ధరించారని మీరందరూ కలిపి ఆంధ్రప్రదేశ్లో మాత్రం కుస్తీ పడుతున్నారు. ఢిల్లీలోకి వెళ్తే మీరంతా దోస్తీనే. అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం ఇద్దరూ మోడీ గారికి బలపరుస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆత్మగౌరవం లేదా? ఆంధ్రప్రదేశ్ తరఫున అడిగేటువంటి ధైర్యం మీకు లేదా? ధైర్యం లేని వాళ్ళు మీరు ఇంకా ఈ రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు? అందుకే దీన్ని ధైర్యంగా అడగాలంటే, రాష్ట్రాన్ని, విజయవాడని కాపాడుకోవాలంటే దీని మీద పోరాడేటువంటి కమ్యూనిస్టులకి, సిపిఎంకి ఓటేయమని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కలియుగ పట్టణ చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది. క్రైమ్, థ్రిల్లర్, లవ్, మదర్ సెంటిమెంట్తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆ చిత్ర నాయకులు విశ్వకార్తికేయ, హీరో నరేంద్రం తెలిపారు.
కలియుగపట్నం చిత్ర ప్రమోషన్లో భాగంగా మురళీ ఫార్చ్యూన్ రోడ్లోని ఓ హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కథానాయకుడు విశ్వకార్తికేయ మాట్లాడుతూ కనకదుర్గమ్మ దర్శనంతో తమ చిత్ర ప్రమోషన్ ప్రారంభించామని, కళాశాల విద్యార్థులతో తమ చిత్ర విశేషాలు ముచ్చటించిన సమయంలో వారి నుంచి వచ్చిన స్పందన ఎంతో సంతోషంగా ఉందన్నారు. క్రైమ్, థ్రిల్లర్, లవ్ ఎలిమెంట్స్తో చిత్రం ఉంటుందన్నారు. బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించానని చెప్పారు. ఎన్నో క్రైమ్ సినిమాలు వచ్చి ఉంటాయి, కానీ వీటన్నిటికీ విభిన్నంగా ఈ సినిమా ఉంటుందన్నారు. మార్చి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఇప్పటికే విడుదల ట్రైలర్కు విశేష స్పందన లభించిందన్నారు. కుటుంబ సమేతంగా తమ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించాలని తెలిపారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని వివరించారు. అనంతరం సహ హీరో నరేంద్ర మాట్లాడుతూ సీనియర్ నటుడు గుమ్మడి మనవణ్ణని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని, తమిళ భాషల్లో ఇప్పటికే 2 చిత్రాల్లో నటించానని చెప్పారు. తెలుగులో ఇదే తొలి చిత్రమని, తమ మాతృభాష అయిన తెలుగు ఇండస్ట్రీలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందులో క్రైమ్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయన్నారు. అనంతరం దర్శకుడు రమణాక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రం క్రైమ్, థ్రిల్లర్, లవ్, మదర్ సెంటిమెంట్తో ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని ఛాలెంజింగ్గా తీశానని, ఈ చిత్రంలో ఉన్న క్రైమ్ సన్నివేశాలు యువత ఎవరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దన్నారు. కేవలం చిత్రం కోసం మాత్రమే కల్పిత పాత్రలు, వాటిని ఎవరూ ఫాలో కావద్దన్నారు. ప్రేక్షకులు అందరూ థియేటర్ల వద్దకు వచ్చి చిత్రాన్ని ఆదరించాలని కోరారు. అనంతరం హీరోయిన్ ఆరుషి మాట్లాడుతూ ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందన్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయం చేసి ఆదరించాలని ఆమె కోరారు. విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. హాయ్ అండి, నేను మీ విశ్వకార్తికేయ. కలియుగం పట్నంలో మూవీ భాగంగా ప్రమోషన్స్ టూర్ జరుగుతుంది. సో అలా విజయవాడకు వచ్చాం. పొద్దున్నే అమ్మవారి దర్శనం జరిగింది. అలా కాలేజెస్ తిరుగుతున్నాం. మంచి ఆడియన్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఇప్పటికే టీజర్, ట్రైలర్ అవన్నీ లాంచ్ అయ్యాయి. అండ్ ట్రైలర్ మొన్న కడపలో లాంచ్ చేసాము కేసీఆర్ కాలేజ్లో. అండ్ ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్స్ ఫర్ ద ట్రైలర్. అండ్ టీజర్ ఆల్మోస్ట్ లైక్ 1.5 million రీచ్ అయింది. అండ్ సాంగ్స్ అన్నీ కూడా లైక్ లవ్ సాంగ్ కానీ మదర్ సాంగ్ మంచి వైరల్ అయింది. అండ్ లవ్ సాంగ్ కూడా మంచి సక్సెస్ అయింది. అండ్ కలియుగం టైటిల్ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ నవ్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఒకటి రిలీజ్ అవ్వబోతుంది 1-2 డేస్లో. సో దానికి కూడా మంచి లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్ సాంగ్. ఏంటంటే లైక్ ఎక్కడ బాడీ షేమింగ్ కానీ ఒక బ్యాడ్ ఆబ్జెక్టివ్గా చెప్పట్లేదు. ఐటమ్ సాంగ్ కూడా ఒక మంచి మీనింగ్ ఉంది. సో అది కూడా మంచి సక్సెస్ అవుతుంది. సో మూవీ టైటిల్ వచ్చేసి కలియుగం పట్టణంలో. సో టైటిల్ ఏంటి అంటే స్టోరీ మీదనే బేస్ అయి ఉంటుంది. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది టైటిల్కి. ఒక యూనిక్ స్టోరీ. అండ్ ఏదైనా థ్రిల్లర్ అంటే ఒక పార్ట్గా ఉంటుంది. బట్ ఇందులో సెంటిమెంట్, లవ్, రొమాన్స్ అండ్ థ్రిల్ ఎవ్రీథింగ్ అన్నీ యాడ్ అయి ఉంటాయి. ఒక యూనిక్ క్రైమ్ ఉంటుందండి. సో నేను ఆడియన్స్కి అందరికి చెప్పేది ఏంటి అంటే దాన్ని ఎవరు ఫాలో చేయొద్దు. అది చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంటుంది. అది చేయాలని కూడా అనిపిస్తుంది. సో హంబల్ రిక్వెస్ట్, ఎవరు కూడా ఆ క్రైమ్ని ఫాలో చేయొద్దు ప్లీజ్. అలాగే నాకు విశ్వ దొరకడం చాలా అదృష్టం అండి. చాలా అంటే చాలా బాగా ఇచ్చేసాడు. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది పెట్టలేదు. అలాగే ఆయుషి అండ్ నరేన్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. కొత్త వాళ్ళైనా సరే ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా, సో ఇది చేయాలా ఇది చేయకూడదు అనకుండా అంతా బాగా చేశారు. ఎప్పుడు ఏ ఇబ్బంది పెట్టలేదు. అండ్ మై కెమెరామెన్ ఎస్పెషల్లీ చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఒక సీన్ చెప్పగానే అర్థం చేసుకొని దానికి తగ్గట్టు చేసి, సో ఇలా చేద్దాం అని మాట్లాడేసుకొని తర్వాత ముందుకెళ్ళాను. అలాగే ఇప్పుడు మీకు స్పెషల్ నేను ఇచ్చేది ఏంటి అంటే కలియుగం పట్నం నుంచి BGM అండి. అజయ్ అరసాద్ గురించి మీకు స్పెషల్గా చెప్పాలి. అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్, కానీ చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు. మీరు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేసే విధంగా BGM ఉంటుంది. సో వన్స్ ఎవరైతే ఆడియన్స్ బయటకు వస్తూ ఉంటారో స్టోరీ స్క్రీన్ ప్లేతో పాటు సపరేట్ BGM గురించి కూడా మాట్లాడతారండి. సో ఎలా అంటే ఇప్పుడు సాంగ్స్ రిలీజ్ అయ్యి ఒక్కొక్కటి ఒక వర్షన్. ఒకటి వచ్చేసి మదర్ సాంగ్ అండ్ మెలోడీ అండ్ టైటిల్ సాంగ్, నెక్స్ట్ ఐటమ్ సాంగ్. సో 4 వేరియేషన్స్ ఉంటాయి. అలాగే నా పేరు ఆయుషి పటేల్. ముందుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా పీపుల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా మూవీ స్టార్టింగ్ డే నుండి ఇప్పటివరకు బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ మీ అందరికీ తెలుసు మన మూవీ
టీజర్కి ఎంత మంచి బజ్ వచ్చిందో ఈవెన్ ట్రైలర్ కూడా అంతే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఓకే, సో ప్రమోషనల్ 2 స్టార్ట్ చేసినప్పటి నుండి దిస్ ఇస్ ద 4th డే. బయట చూస్తున్నాము విశ్వ చెప్పినట్టు పీపుల్ దగ్గర నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా క్విక్గా షూట్ ఫినిష్ చేసుకొని ఈ మంత్ 29th థియేటర్స్లోకి వస్తున్నామండి. అండ్ మా డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ థ్రిల్లర్ మూవీ అయితే కాదండి, అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఎస్పెషల్లీ ఉమెన్కి యూజ్ అయ్యే ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఈ మూవీలో. ఒక క్యూట్ లవ్ స్టోరీ అండ్ ఈవెన్ దో ఐటమ్ సాంగ్ కూడా అసలు ఆర్డ్గా ఉండదండి, అందులో ఒక మంచి మీనింగ్ ఉంది. ఇలా ఫ్యామిలీ అందరు కూర్చొని హ్యాపీగా మూవీ చూడొచ్చు. ప్రింట్ మీడియా వారికి అందరికీ నమస్కారం. మేము కలిగం పట్టణంలో మూవీ స్టార్ట్ చేసాము. ఆ మూవీ ప్రమోషనల్ భాగంగా మేము విజయవాడ రావడం జరిగింది. మార్నింగ్ అమ్మవారి దర్శనం చేసుకున్నాము. తర్వాత మళ్ళీ గుంటూరు కాలేజీలో మేము ఒక చిన్న ప్రమోట్ చేసుకొని మళ్ళీ విజయవాడ వచ్చాము. ఇప్పుడు రేపు మార్నింగ్ మళ్ళీ మేము రాజమండ్రిలో కూడా మళ్ళీ ప్రమోషనల్ భాగంగా వెళ్తున్నాము. సో 29th మన మూవీ అనేది థియేటర్లో రిలీజ్ అయిపోతుంది. మూవీ పరంగా మనం చెప్పుకుంటే మన మూవీలో మాత్రం ఒక మంచి ఎలివేషన్ తోటి, ఒక మంచి మెసేజ్ తోటి ప్రతి ఒక్క క్యారెక్టరు అందరికీ గుర్తుండిపోయేలాగా మా డైరెక్టర్ మంచి చేయగలిగాడు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన పిఠాపురం మాజీ ఇన్ఛార్జ్ మాకినేడు శేషకుమారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. ముజువర్ల సమస్యలు పరిష్కరించుకునేందుకు త్వరలోనే కమిటీ సమావేశం జరుపుకుంటామని అన్న కొండపల్లికి చెందిన సయ్యద్ అహ్మద్ అన్సారీ. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.